హెచ్సిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సినీ రంగంలో మెగాస్టార్, సేవా రంగంలో అభిమానుల స్థాయిని పెంచిన మహాస్టార్ చిరంజీవి శతవసంతాలు వర్ధిల్లాలంటూ అభిమానుల సంబరాలు. సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో సుమంకలి పూజలు. బిచ్చగాడి ప్రాణం తీసిన నిందితుడి అరెస్ట్, 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు. అందరి సమన్వయంతో సంస్థాగతంగా మండల పట్టణ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ కమిటీలోని సభ్యుల వివరాలను ప్రకటించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మహమ్మద్ కుద్దూష్, ప్రధాన కార్యదర్శిగా వసంతం అశోక్, పట్టణ తెలుగు యువత అధ్యక్షునిగా కొల్లూరు శ్రీధర్, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఫణిదపు దుర్గా, కార్యదర్శిగా డివి సత్యనారాయణ, పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా షేక్ శుభాని, కార్యదర్శిగా షేక్ నాగూర్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా దేవినేని రమాదేవి, కార్యదర్శిగా అన్నం మల్లేశ్వరి, పట్టణ రైతు సంఘం అధ్యక్షునిగా దేవినేని సురేష్, కార్యదర్శిగా పోతురాజు, పట్టణ లీగల్ సెల్ అధ్యక్షునిగా ఇందుపల్లి రాజారాం, ప్రధాన కార్యదర్శిగా శెట్టి వెంకటేశ్వరరావులతో పాటు మండల పార్టీ అధ్యక్షునిగా నల్లిబోయ నాగేశ్వరరావు, కార్యదర్శిగా భరత్, మండల తెలుగు యువత అధ్యక్షునిగా శాఖమూరు సురేష్, కార్యదర్శిగా మందా అఖిల్, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పెనమల అనిత, కార్యదర్శిగా ముత్తే శిరీష, మండల మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా షేక్ అజీజ్, ప్రధాన కార్యదర్శిగా పఠాన్ గౌస్, టీఎన్టీయూసీ అధ్యక్షునిగా కొండేటి రామారావు, ప్రధాన కార్యదర్శిగా కోడూరు రాజేష్, తెలుగు రైతు అధ్యక్షుడిగా తులాబోదు శ్రీనివాసరావు తదితర కమిటీలను ప్రకటించారు. అదేవిధంగా కొల్లిపర మండల పార్టీ అధ్యక్షునిగా చెనకోటిరెడ్డి, ఉపాధ్యక్షునిగా ఏమినేని శివపార్వతి, ప్రధాన కార్యదర్శిగా సాల్మన్ రాజు, మండల తెలుగు రైతు అధ్యక్షునిగా ఉయ్యూరు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పల కృష్ణమూర్తి, మండల తెలుగు మహిళగా బొంతు చంద్రిక, ప్రధాన కార్యదర్శిగా లుక్కా జ్యోతి, మండల తెలుగు యువత అధ్యక్షునిగా కొప్పురాజు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా భరత్ తదితర విభాగాల ప్రతినిధులు ప్రకటించారు. అనంతరం కూటమి ప్రభుత్వ విధానాలను వివరించారు. నాటి వైసీపీ పాలకుల అరాచకాలను తాము ఎండగడతామని, వారిని కాపాడే ప్రయత్నం ఎవరు చేసినా వదిలేదు లేదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బూత్ కమిటీలకి కూడా వేసుకోవటం, కుటుంబ సాధికార సభ్యుల్ని ఏర్పరచుకోవటం, ప్రతి 30 మందికి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. సమాజ అభివృద్ధి గురించి రాజకీయాలు ఉండాలనే భావంతో ఆర్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడి యొక్క ఆవేదనలో నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నూతనంగా కమిటీలు ఏర్పరచుకోవటం, మండల స్థాయి, పట్టణ స్థాయి. ఈ నేపథ్యంలో తెనాలి పట్టణానికి మరొకసారి మాజీ కౌన్సిలర్, రాష్ట్ర మైనార్టీ సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ కుద్దూస్ గారిని టౌన్ పార్టీగా నియమించుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా వసంతం అశోక్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులుగా ఫణి దుర్గా గారిని, జనరల్ సెక్రటరీగా డివి సత్యనారాయణ గారిని, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ శుభాని, జనరల్ సెక్రటరీగా షేక్ నాగూర్ గారిని, టౌన్ మహిళ దేవినేని రమాదేవి గారు, జనరల్ సెక్రటరీ అన్నం మల్లేశ్వరి గారు, ఐటీడీపీ సయ్యద్ షావల్, జనరల్ సెక్రటరీ రాంప్రసాద్ గారు, టౌన్ ఎస్సీసెల్ అత్తోట శరత్ గారు, తెనాలి టౌన్ యూత్ కొల్లూరు శ్రీధర్ గారు, ఎస్టీసెల్ పట్లావత్తు రాముల్ నాయక్, సెక్రటరీ వాదిత్య కిరణ్ రాజ్ నాయక్, టౌన్ టీఎన్టీయూసీ విన్నారావు, జనరల్ సెక్రటరీ తాడేపల్లి శివకుమార్, తెనాలి టౌన్ రైతు దేవినేని సురేష్, చేసిపోయిన పోతురాజు, లీగల్ సెల్ ఇందుపల్లి రాజారాం, మండల పార్టీ అధ్యక్షులు నల్లిబోయిన నాగేశ్వరరావు, చుక్కపల్లి భరత్ గారు ప్రధాన కార్యదర్శి, తెలుగు యువత శాఖమూరు సురేంద్ర గారు, మందా అఖిల్ మల్లిపాడు ప్రధాన కార్యదర్శి, మండల కమిటీ అధ్యక్షులు చెనకోటిరెడ్డి గారు, ఉపాధ్యక్షులు ఏమినేని శివపార్వతి, ప్రధాన కార్యదర్శి సాల్మన్ రాజు గారు. పార్టీ పరంగా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, నాకు పదవి లేదు అనే భావన లేకుండా అందరూ కూడా పార్టీలో ఎవరైతే చురుగ్గా పనిచేస్తూ ఉన్నారో, కష్టకాలంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున పార్టీలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈ పార్టీ మనందరిది, మనం ఈ పార్టీని కాపాడుకోవాలి. ఆ రోజు దీపం పథకం కింద
గ్యాస్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా ఎవరైతే రూపాయి పొదుపు చేసుకున్నారో ఆ రూపాయికి రూపాయి ఇచ్చినటువంటి ఘనత 1,00,000 రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు ఈనాడు ఒక స్వయం సహాయక సంఘం తీసుకుంటుంది. కనీసం ఒక చిన్న వస్తువు కూడా తాకట్టు పెట్టుకోకుండా తీసుకుందంటే అలాంటి పథకానికి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక నాయకుడు భారతదేశ రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో దానికి ఒక చరిత్ర ఉంది అని చెప్పి చెప్పుకునే చరిత్రకారుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు చేస్తూ, అలాంటి ఈనాడు ఈ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు బీజేపీ యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేలాగా అమరావతిని, పోలవరాన్ని, ఈనాడు స్టీల్ ప్లాంట్ని, గతంలో జరిగినటువంటి అరాచకాలు, గతంలో జరిగినటువంటి దోపిడీ, వీటిని అన్నింటిని కూడా వివరించుకుంటూ మనం ఏ రకంగా పాలన చేస్తా ఉన్నాం, ఎట్లా పాలన చేస్తున్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తున్నాం అనేది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ నూతన నాయకత్వంతో అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, సినీ రంగంలో తనదైన నటనా నైపుణ్యంతో యువతను ఉర్రూ తొలగించే నృత్య భంగిమలతో మెగాస్టార్ చిరంజీవి వేలాది మంది అభిమానుల అభిమాన పాత్రుడిగా సినీ రంగంలో ఓ చరిత్ర సృష్టించారని, అనేక సేవా కార్యక్రమాల ద్వారా అభిమానుల స్థాయిని పెంచారని మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా వ్యక్తులు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. స్థానిక కూరగాయల మార్కెట్ సెంటర్ లో మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో శుక్రవారం చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూరగాయల మార్కెట్ సెంటర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, జనసేన నాయకులు ఆత్మీయ అతిథులుగా పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ కష్టం విలువ తెలిసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వేలాది మంది అభిమానులను బ్లడ్ బ్యాంకుల ద్వారా సేవా కార్యక్రమాల వైపుకు నడిపించిన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అభిమానులతో కలిసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ అధ్యక్షత వహించగా జనసేన నాయకులు షేక్ ఇస్మాయిల్, కోటేశ్వరరావు, రమేష్, వల్లెం మురళి, గ్యాలం వేణు తదితరుల అభిమానులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయనలాగా కష్టపడే మనస్తత్వం, కష్టపడాలన్న యువకులకు ఆయన ఆదర్శం. 70 సంవత్సరాల వయసులో కూడా నేటికి సినిమాలు చేస్తూ ఒక కుర్ర హీరోకి కూడా లేనటువంటి స్టామినా, 5 సినిమాలకు, రాబోయే సినిమాలకు సంతకం చేసిన వ్యక్తి ఆయన. మరి ఈ వయసులో కూడా నటన మీద మక్కువ, తన అభిమానులకి నేను ప్రతి సంవత్సరం కూడా నటించి ఒక కానుకలాగా వాళ్ళకి సమర్పించాలి అనే ఆయనలో ఉన్న పట్టుదల, అదేవిధంగా ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సరే నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఆదుకునే మనస్తత్వం. కూరగాయల మార్కెట్ సెంటర్లో కార్మికులు అందరి సమక్షంలో నిర్వహించుకోవటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కోటేశ్వర నాయకిని, రమేష్ అన్నాయికి, అదేవిధంగా వాళ్ళ మిత్ర మండలి అందరూ కూడా కలిసి ఇంత బాగా మెగాస్టార్ చిరంజీవి గారి కార్యక్రమం చేస్తున్నందుకు మా మెగాస్టార్ ఫ్యాన్స్ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రక్తదానం కానీ, నేత్రదానం కానీ ఎన్నో ఇచ్చారు. అవగాహన లేదు మాకు అటువంటి దాన్ని. ఎన్నో క్లాసులు కూడా ఇచ్చారు మాకు టైంలో. అటువంటి తీసుకెళ్తూ పబ్లిక్లో తీసుకెళ్తూ ఆ అవేర్నెస్ పెంచి అభిమానులు అంటే చిరంజీవి అభిమానులు అని చెప్పి ఈరోజు రాష్ట్రంగా ఘనంగా గత 30 ఏళ్ళ నుంచి ఒక ఏకదేశం ఇస్తున్న మెగాస్టార్కి తెనాలి నడిబొడ్డున ఉన్న మన సోదరులు రమేష్ గారికి, కోటేశ్వర గారికి ఆధ్వర్యం జరుగుతున్న ఈ కార్యక్రమం నుంచి 70 సంవత్సరాలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా కోరిక ఒకటి, ఆయన ఎన్నో చూడని బిరుదులు లేవు, చూడని పదవులు లేవు. ఇక్కడి నుంచి ఒకరే కోరుకుంటున్నాం, ఆయనకి భారతరత్న రావాలి. ఇదే మా కోరిక, భారతరత్న రావాలి. జై మెగాస్టార్. మరి ఆయన హీరో అవటం కాకుండా ఆయన కుటుంబంలో నుండి దాదాపు 10 మందిని హీరోలుగా తయారు చేశారు. వాళ్ళందరినీ కూడా మంచి నటులుగా ఈ ప్రపంచానికి అందించారు. మరి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క సినీ వినాకాశంలో ప్రస్థానాలుగా వెలుగొందుతున్నారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో కష్టపడి సినీ జీవితంలో అలాగే రాజకీయంలో కూడా ఎదిగి ఆయన ఒక మంచి పార్టీ పెట్టి ఎన్నో లక్షల మంది అభిమానులు చేరుకొని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నారు. గడిచిన జూన్ మాసంలో బిచ్చగాడికి ఉరివేసి చంపిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు.
స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ ఎస్ రమేష్ బాబు కేసు పూర్వపరాలను మీడియాకు వివరించారు. జూన్ 8వ తేదీన రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల సాయిబాబా గుడి వెనుకల ఉన్న విజయసారథి టింబర్ డిపో షాప్ ముందర నిద్రిస్తున్న వెంకట నారాయణ అనే వృద్ధ బిచ్చగాడిని కృష్ణా జిల్లా నాగాయలంకి చెందిన కొల్లి రాజేష్ అనే మరో బిచ్చగాడు వృద్ధుడి వద్ద ఉన్న డబ్బులను తీసుకునే ప్రయత్నంలో వృద్ధుడి మెడకు ఉరివేసి హతమార్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆలస్యంగా వెలుగు చూసిందన్నారు. నిందితుడు కొల్లి రాజేష్ ను కబేలా వద్ద వంతెన దగ్గర అదుపులో తీసుకున్నట్లు సీఐ రమేష్ బాబు వివరించారు. ఈ సందర్భంగా నిందితుని మీడియా సమావేశంలో హాజరుపరిచారు. తొలుత వృద్ధుడి మృతి 194 BNSS గా కేసు రిజిస్టర్ చేశామని, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మర్డర్ కేసుగా గుర్తించి సీసీ కెమెరాల ఆధారాలతో ముద్దాయిని గాలించి పట్టుకున్నట్లు వివరించారు. ఈ మీడియా సమావేశంలో 3 టౌన్ ఎస్ఐలు షేక్ కరీముల్లా, ప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు. అతను వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ఘర్షణ అవుతుంది. అతను పెద్ద వయసు, నియర్లీ 60 నుంచి 65 దాకా ఉండొచ్చు వయసు. అతన్ని ఇబ్బంది పెట్టడం వలన అతను గట్టిగా డబ్బులు ఎందుకు ఇస్తాను నీకు ఇవ్వనని చెప్పి అరవడం వలన వీడు కోప్పడి దాని మీద ముసాయిని ఫస్ట్ 2 దెబ్బలు కొడతాడు. తర్వాత అతని దగ్గర ఉన్న బెడ్షీట్ని చించుతాడు. తాడులాగా తయారు చేసుకొని ఆ షట్రాకేసి మధ్యలో ఉన్న అతను మెడకేసేసి ఇతను కాలుతోటి అతని మెడ మీద పెట్టి లాగేసి బాగా క్రూరంగా చంపడం జరిగింది. ఎస్ఐ గారు చేయడం వలన 194 BNS ప్రకారము ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో డాక్టర్ రిపోర్ట్స్ ఇవన్నీ రావాల్సి ఉండడం వలన టైం తీసుకోవడం వలన డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో స్ట్రాంగులేషన్ అని చెప్పి మనకి అది స్ట్రాంగులేషన్ అంటే మనిషిని లాగి గొంతు బిగించి చంపినట్టుగా ఇచ్చారు. దాని మీద మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేయడం, అట్లానే టెక్నీషియన్ తోటి ఆ DVRని కలెక్ట్ చేసుకోవడం, దాని ప్రకారం చూస్తే అది క్లియర్గా మర్డర్ చేసినట్టుగా మాకు ఐడియా వచ్చింది. మొన్న రీసెంట్గా గంజా కేసు కడితే ఆ రోజు నైట్ మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సడన్గా మా వాళ్ళని చూసి వాడు టపక్కని ముడుకొని నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉన్నాడు. ఇమ్మీడియట్గా వాడిని పట్టుకొని విచారించి తీసుకొచ్చే సరైన ఇన్ఫర్మేషన్ వాడు చెప్పి నేను పలానా ఎందుకు రన్ను అట్ట పనుకున్నామంటే నేను ఈ విధంగా పలానా డేట్ని ఈ విధంగా చేశానని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున అతన్ని ఈ కబేలా వంతెన దగ్గర రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం, మీడియేటర్ సమక్షంలో అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్ చేస్తా ఉన్నాం. భిక్షగాళ్ళు అని కూడా ఆలోచన చేయకుండా ఎక్కడంటే పనుకోవడం, సింగిల్గా పనుకోవద్దు, గ్రూపుగా పనుకుంటే ఇబ్బంది లేదు. అట్లానే వీళ్ళకి రాబోయే కాలంలో గౌరవప్రదంగా ఎక్కడన్నా షెల్టర్స్ ప్లాన్ చేయాలని మా DSP గారు, గౌరవ SP గారు కూడా చెప్పున్నారు. వాళ్ళకి షెల్టర్స్ ప్లాన్ చేయడం అనేది మేము చేయాలని ఆశిస్తూ ఉన్నాం ప్రజల సహకారంతో. కాబట్టి భిక్షగాళ్ళందరూ ఒకే చోట గ్రూపుగా కానీ పనుకుంటే ఇలాంటి జరగకుండా ఉంటాయని చెప్పి మా వైపు నుంచి కూడా మనవి. సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో అమరావతి ఫ్లాట్స్ లోని గోదా పద్మాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సుమంగళి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా సుమంగళి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి సుమంగళి పూజలో పాల్గొనేందుకు మహిళా భక్తులు విశేషంగా హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ స్థానిక బుర్రిపాలెం గ్రామంలో సర్వదేవ పరంజ్యోతి మాత ఆలయం ఉందని, ఆలయ దర్శనం ఎంతో పవిత్రమని వివరించారు. కుటుంబంలో స్త్రీ యొక్క ఆవశ్యకతను వివరించే విధంగా మహిళలకు సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన అమరావతి ఫ్లాట్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి ద్వారా ఇక్కడ స్త్రీలందరికీ కూడా సుమంగళి పూజ శ్రావణ మాస సందర్భంగా స్త్రీలందరికీ శ్రావణ మాసంలో సుమంగళి పూజ చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ భక్తులందరూ చాలా సంతోషంగా పాల్గొన్నారు. అలాగే పరంజ్యోతి ఆలయము పురిపాలెం నందు ఉన్నది. ఈ ఆలయమే మానవ జాతికి, మనిషికి ముక్తినిచ్చే ఆలయము. ఈ ఆలయము అందరూ దర్శనం చేసుకొని పరంజ్యోతి అనుగ్రహం పొంది ప్రతి ఒక్క మనిషి జీవన్ముక్తులు అవ్వాలనే సంకల్పం నెరవేర్చాలని భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని వాసవి క్లబ్ కైలాసగిరి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు చుండూరు వెంకట శివప్రసాద్ తెలిపారు. సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే 24వ తేదీ ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని వాసవి క్లబ్ కైలాసగిరి సంస్థ ద్వారా నిర్వహించనున్నట్లు వివరించారు. 10,000 వరకు ఖర్చయ్యే వైద్య పరీక్షలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకుని క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంస్థ గౌరవ అధ్యక్షులు శ్రీకాకుళం లక్ష్మీనారాయణ, కొత్తమాసు వినోద్, చుండూరు రఘురాం గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఆదివారం రోజున బసవతారకం
ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే మా వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరం, అలాగే సుమారుగా 10,000 రూపాయలు విలువైనటువంటి క్యాన్సర్ వ్యాధి పరీక్షలు మా వాసవి క్లబ్ కైలాసగిరి ద్వారా పూర్తి ఉచితంగా మన తెనాలి పరిసర ప్రాంత వాసులకి ఏర్పాటు చేస్తున్నామండి. ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళకి కూడా జలుబు, దగ్గు, జ్వరం ఏ విధంగా అయితే వస్తున్నాయో క్యాన్సర్ వ్యాధి కూడా విరివిగా పెరిగిపోయిందండి. మన దురదృష్టం ఏంటంటే క్యాన్సర్ వ్యాధికి ఎటువంటి లక్షణాలు కూడా ముందుగా తెలియటం లేదు. అది పూర్తిగా 4th స్టేజీ, ఫైనల్ స్టేజీకి వచ్చిన తర్వాతే జనాలకి తెలుస్తూ ఉంది. మనందరికీ కూడా ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి ఎటువంటి చిన్న సందేహం ఉన్నా సరే ఈ క్యాన్సర్ వ్యాధి నివారణకి ఆ పరీక్షల అనంతరం తగిన వైద్య సలహాలు తీసుకొని తెనాలి పరిసర ప్రాంత వాసులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం. గణేష్ ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పలు శాఖల నుండి అనుమతి తీసుకోవాలని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటుకు కమిటీలుగా ఏర్పడి వారి వివరాలను తెలియచేయాలని అన్నారు. విద్యుత్, అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఉత్సవాలు ఏర్పాటు చేసే ప్రదేశం ప్రైవేటు వారిదైతే వారి అనుమతి, ప్రభుత్వ స్థలం అయితే అధికారులు అనుమతి తీసుకోవాలని అన్నారు. ఉత్సవాల నిర్వహణలో రాత్రి వేళల్లో భద్రతా ఏర్పాట్లు కమిటీ వారు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నిమజ్జన కార్యక్రమ వివరాలను ముందుగానే తెలియచేయాలని, అందుకు తగిన బందోబస్తు ఏర్పాటుకు అవకాశం ఉండేలా ఉత్సవ కమిటీల నిర్వాహకులు సహకరించాలని కోరారు. వినాయక చవితి ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. రోడ్ల మీద పెట్టి ప్రజలకి, ట్రాఫిక్కి అంతరాయం కలిగించకూడదు. ఈ సంవత్సరము ఏపీ పోలీస్ సంబంధించి utsavnet.com నెట్ అనే ఒక యాప్ ద్వారా ఈ పర్మిషన్లు పోలీస్ స్టేషన్ దగ్గర రాకుండా కూడా తీసుకోవడానికి అవకాశము ఏపీ పోలీసు, మా డీజీపీ గారు పోలీస్ తరపు నుంచి అవకాశము కలుగజేశారు. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే ఉత్సవ జరుపుకోవాలని బొమ్మలు పెట్టుకునే వాళ్ళు, మండపాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉత్సవ నెట్లో .com నెట్ కొడితే వచ్చేస్తుంది. దాంట్లో కూడా మీరు అప్లై చేసేసుకొని పర్మిషన్ తీసుకోవచ్చు. దాంట్లో QR కోడ్ పెట్టి దాంట్లో నియమ నిబంధనలు, వాటిలో రూల్స్ పాటించాల్సినవి అన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఉంటున్నాయి. మండపాలు ఫైర్ వాళ్ళ అనుమతి కూడా కావాలి. అట్లానే డీజే ఉంటే డీజేలు తప్పనిసరి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 10 గంటల లోపల మాత్రమే వినాయక విగ్రహాలని నిమజ్జనం చేసేయాలి. 10 గంటల తర్వాత డీజేలు ఎక్కువగా పెట్టేసి పబ్లిక్కి బాగా న్యూసెన్స్. ఇప్పుడు సపోజ్ ఆపరేషన్ చేసుకొని ఉంటారు, హార్ట్ ఆపరేషన్, అలాంటి వాళ్ళకి 70 డెసిబెల్ కన్నా ఎక్కువ సౌండ్ కానీ వస్తే వాళ్ళ హార్ట్ కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి అలా ఇబ్బంది కలిగించి చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలుగు చేయకుండా ఎవరైతే పర్మిషన్ తీసుకుంటున్నారో ఆ పర్మిషన్లో ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నైట్ పూట ఆ కమిటీ మెంబర్లు ఒక మనిషి అన్నా అక్కడ ప్రతి మండపం దగ్గర వండుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొని ఎవరికి ఇబ్బంది కలుగు చేయకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని, నియోజకవర్గ ప్రజలందరినీ పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. నిరాధారులైన వృద్ధులకు అన్ని వసతులు కల్పిస్తున్న మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వయోభారంతో కాలం చేసిన వారి అంతిమ సంస్కారాలు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం నిర్వహిస్తూ పరోపకార పరాయణతత్వాన్ని చాటుకుంది. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ASN మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపాన గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో గత 10 సంవత్సరాలుగా సేవలు పొందుతున్న అవ్వారు ఆదిలక్ష్మి అనే వృద్ధురాలు వయోభారం కారణంగా కాలం చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ఆధ్వర్యంలో అవ్వారు ఆదిలక్ష్మి అంతిమ సంస్కార సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగాచారి మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వృద్ధుల సేవలు కొనసాగుతున్నాయని అన్నారు. అవ్వారు ఆదిలక్ష్మి అనే వృద్ధురాలు 10 సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉంటుందని, ఇటీవల కొంత అనారోగ్య సమస్య తలెత్తడంతో డాక్టర్ దక్షిణామూర్తి హాస్పిటల్లో వైద్య సేవలు అందించామని,
వయోభార సమస్యతో కాలం చేసినట్లుగా తెలిపారు. ఆశ్రమంలో ఉండే నిరాధారులకు అన్ని సేవలు ఆశ్రమంలో అందిస్తున్నామని, ఆదిలక్ష్మికి బంధువులు లేనందున అంతిమ సంస్కార సేవ తమ బాధ్యతగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ వృద్ధులు ఆదిలక్ష్మికి ఘనంగా నివాళులర్పించారు. 70 సంవత్సరాలు ఎవరు లేరు. తెలిసిన ఒకళ్ళు ఉంటే 10 సంవత్సరాల క్రితం ఇక్కడ చేర్చారు. అమ్మాయి వచ్చింది. అమ్మాయి మీరే చేయండి అన్నది. సరే ఎవరు లేకపోతే మేమే చేయడం అలవాటు కాబట్టి శాస్త్రం హిందూ సాంప్రదాయం ప్రకారం చేయడం జరుగుతుంది. తోటి మానవుడి సహాయం చేయడం మానవ ధర్మంగా ఈ గాంధీ ఆశ్రమం నిర్వహిస్తుంది. ఇప్పటికి సుమారు ఒక 15 మంది 21 సంవత్సరాల కాలం చేయడం జరిగింది. ముందు ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలంటే మరి దాతలు సహకరిస్తారని, వారందరికీ కూడా ఈ తెనాలిలో ఒక భరోసా కార్యక్రమం ఎవరు లేదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ చేరొచ్చు. ఉన్న వాళ్ళ బంధువులు ఉన్నా కూడా ఏదైనా ఒంట్లో బాగపోతే లేకపోతే ఇంటి ఇబ్బందులు ఉన్నా కూడా చేరొచ్చు. ఎవరు కూడా మానసికంగా బాధపడకూడదు, ఆత్మక్షోభతో బాధపడకూడదు. ఆ క్షోభ లేకుండా ఉండటానికి గాంధీ ఆశ్రమం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్ని దానాల్లోకెల్లా మహత్తరమైన దానం అన్నదానం అని, అన్నదానం చేయడానికి ఆసక్తి కలిగిన వారికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి వారు ఒక చక్కని వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమని యువ నాయకుడు మునిపల్లి వంశీ అన్నారు. చిన్నారి సురేష్ కుటుంబ సభ్యులు జన్మదినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ప్రాంగణంలో అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునిపల్లి వంశీ మాట్లాడుతూ అన్నదాన సేవలు నిర్వహించేందుకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని నిర్వాహకులను ప్రశంసించారు. అన్నదాన సేవలు నిర్వహించే వారికి శివలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలన్న భావన వ్యక్తం చేశారు. అన్నదాన సేవలో వంశీ కుటుంబ సభ్యులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు నా మేనల్లుడు దాషిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఆ పిల్లవాడికి భగవంతుడు దీర్ఘాయుష్వంతులు ఇవ్వాలని, నిన్ను నూరేళ్ళు ఆ పిల్లవాడిని దీవించాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది కాబట్టి మీ ఇళ్లలో పెళ్లి రోజులు ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో చేతులు కలిపి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. మా కొడుకు కొండవీటి దాషిత్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద ఆధ్వర్యంలో అందరికీ అన్నదానం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి సహకరించిన కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఏ పార్టీ నాయకుడైనా తెనాలి కేంద్ర బిందుగా ఏర్పాటు చేసుకుని పనిచేశారని, వేమూరు నియోజకవర్గ ప్రజలకు సత్సంబంధాలున్న తెనాలి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వివిధ రాజకీయ పార్టీ నేతలు పలువురు డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం చుండూరులోని మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గతంలో తెనాలి సమితి కింద చుండూరు మండల గ్రామాలు ఉండేయని గుర్తు చేశారు. తెనాలి సమితికి చుండూరు మండల గ్రామంలోని వ్యక్తులు అధ్యక్షులుగా వ్యవహరించారని, జిల్లాలు ప్రకటించే కమిటీలోని సభ్యులు రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాదులుగా తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి వేమూరు నియోజకవర్గంలోని గ్రామాలను తెనాలి జిల్లాలో కలిపేందుకు చొరవ చూపాలన్నారు. తెనాలికి నిత్యం పనిపై ప్రజలు వస్తుంటారని, ప్రస్తుతం ఉన్న బాపట్ల జిల్లా కేంద్రానికి వేమూరు నియోజకవర్గం నుంచి నేరుగా బాపట్ల వెళ్లేందుకు ఒక బస్సు సర్వీస్ సౌకర్యం కూడా లేదన్నారు. ఈ క్రమంలో తెనాలిని జిల్లా కేంద్రంగా చేసి వేమూరు నియోజకవర్గాన్ని తెనాలి జిల్లాలో కలపాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ఉండాలని, అన్ని మండలాల్లో ప్రజాభిప్రాయం తీసుకుని తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో చుండూరు మాజీ సర్పంచ్ ఉయ్యూరు చిన్న వెంకటరెడ్డి, అంబటి బాబు, గొర్రపాటి సుబ్బారెడ్డి, దేవరపల్లి మోషే తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే అనగా సత్యప్రసాద్ గారు కమిటీ జిల్లాలని ఏర్పాటు చేసే దాంట్లో తెనాలిని జిల్లాగా ఏర్పాటు చేసి మమ్మల్ని వేమూరు నియోజకవర్గం సంబంధించిన మా గ్రామాలన్నింటినీ కూడా తెనాలి జిల్లాలో కలపాలని మేమందరం కూడా కోరుతున్నాం. మరి పోస్కూరు, చుండూరు ఇది కానీ అటు పల్లికోట నుంచి పట్టిపోలు మీదుగా కానీ తెనాలికే, వేమూరు నియోజకవర్గానికి తెనాలికే సంబంధాలు ఉన్నాయి. అందరం కలిసి ఉంటాం కాబట్టి తెనాలిని జిల్లాగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా చుండూరు మండలం తెనాలి సమితి ప్రాంతంలో పూర్తిగా మొదటి నుంచి తెనాలి సమితికి సంబంధించే ప్రభుత్వం దీన్ని తెనాలి జిల్లాగా ఏర్పాటు చేసి మా నియోజకవర్గాన్ని తెనాలిలో ఉంచాల్సిందిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సినీ రంగంలో మెగాస్టార్, సేవా రంగంలో అభిమానుల స్థాయిని పెంచిన మహాస్టార్ చిరంజీవి శతవసంతాలు వర్ధిల్లాలంటూ అభిమానుల సంబరాలు. సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో సుమంకలి పూజలు. బిచ్చగాడి ప్రాణం తీసిన నిందితుడి అరెస్ట్, 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.